ఆకలిగా ఉందక్క. నాకేమైనా స్పెషల్ గా టిఫిన్ ఐటమ్స్ తినాలని ఉంది. అయితే పాలకొల్లు దెబ్బరొట్టి తింటావా? అంబాజీ పొట్టిక్కలు తింటావా? కాకినాడ చిట్టుపసరట్టు తింటావా? తింటా, కానీ మరి అక్క ఇవన్నీ ప్లేసెస్ కి ఎలా వెళ్తాం ఒక్క టైంలోనే అన్ని చూపిస్తాను, ఒక చోట దొరుకుతాయి. నడు అక్క. మరి ఇవన్నీ ఐటమ్స్ విత్ ఇన్ బడ్జెట్ లో దొరుకుతాయా? 99 రూపీసే ఉన్నాయి అక్క. 99 రూపాయలకి అన్లిమిటెడ్ గా తినొచ్చు, అన్ని రకాల ఐటమ్స్ తినొచ్చు. ఎక్కడక్క? ఇక్కడే వచ్చేసాం, నాడు చూపిస్తా. హలో ఫుడీస్, వెల్కమ్ టు S4 టేస్టీ రైస్. నేను మీ రేఖ, తినమి నవ్య. సో ఇవాళ చెల్లికి బాగా ఆకలేస్తుంది, స్పెషల్ గా తినాలని ఉంది, అది కూడా బడ్జెట్ లో తినాలని ఉంది అని చెప్పి చాలా ఫేమస్ ఫుడ్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ఫుడ్ ప్లేసెస్ లో ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. అది కూడా బడ్జెట్ లో, అంటే 99 రూపాయలకి మనం ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్ గా తినొచ్చు అనమాట. అదే SRK టిఫిన్స్ టైం. మరి లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? హలో అండి, శ్రీనివాస్ రెడ్డి గారు. SRK టిఫిన్స్ అని చెప్పేసి మేము చాలా మంచి రివ్యూస్ విన్నాం. అన్లిమిటెడ్ 99K ఏంటిది అసలు? అన్లిమిటెడ్ అంటే అండి, మీరు మా దగ్గర 11 ఐటమ్స్ దాకా ఉంటాయి. 11 ఐటమ్స్ మీకు అందులో ఏది కావాలో చేసుకోవచ్చు అండి, మళ్ళీ కావాల్సి మళ్ళీ చేసుకోవచ్చు. మేము ఫస్ట్ అయితే మొత్తం అన్ని ఐటమ్స్ మీకు ఏం కావాలంటే వేసుకోవచ్చు. అవి తిన్న తర్వాత మీకు ఇంకా మళ్ళీ కావాలంటే మీకు ఏ నచ్చితే ఐటమ్ మళ్ళీ వేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. ఒక మనిషి ఎంతైనా తినొచ్చు, అంతే షేర్ చేసుకోకూడదు, వేరే వ్యక్తి వేయకూడదు. మీరు ఎంత తిన్నా పర్లేదు, మేము ఇబ్బంది పడం. మేము ఫుడ్ ఇష్టంగా తినడం కావాలి మాకు. ఇది క్వాంటిటీ ఎంత మందికి వస్తుందండి? చూడడానికి ఎక్కువ పెద్దగానే కనిపిస్తుంది. 4 పీసెస్ కట్ చేస్తామండి మనం. ఓ పీస్ తింటే మాదిరి భోజనం చేసినట్టే. మందం కూడా ఇంత పెద్దగా ఉంది, అది మొత్తం అంతా కూడా. అవి 4 పీస్ కట్ చేస్తాం. 4 పీస్ లో ఒక పీస్ ఇస్తాం, పెరుగు పానకం ఇస్తామండి, ఒక 5 రకాల చట్నీ, కారపొడి, పంచదార, ఏం కావాలో చేసుకోవచ్చు. పెరుగు పానకం అండి, దెబ్బరొట్టికి ఇస్తామండి. ఈ ఆయిల్స్ అండి బ్రాండెడ్ వాడతామండి, రోజు గట్ట ఏం వాడడం. మామూలుగా అయితే రోజు వాడితే రేట్ తక్కువ పడుతుంది, కానీ మేము లైన్ బ్రాండ్ ఏరుశనగాయలు వాడతామండి. అట్లు దసరట్ అయినా మినపట్టు అయినా ఏరుశనగ వాడతాం. కళాయిస్ వరకు అయితే బజ్జీ గారి చేస్తాక ఏరుశనగాయలు పని చేయండి, పొంగిపోతుంది. అందుకని చెప్పి ప్రియా గోల్డ్ పామ్ ఆయిల్ వాడతాం. ఏంటంటే ఇక్కడ మొత్తం చూస్తే ఆడవాళ్ళే ఉన్నారు, ఎక్కువ మగవాళ్ళు ఉంటారేమో కదా బయట వర్క్ చేసే దగ్గర. లేడీస్ అండి, అంటే మన ఇంట్లో ఎలా ప్రిపరేషన్ చేసుకుంటాం అలాగే చేయాలి. మామూలుగా వాటిల్లో చేసినట్టు అవి పెద్ద దోశ చేసినట్టు ఇలా చేయడానికి కుదరదండి. రెండోది ఏంటంటే లేడీస్ అయితే కొంచెం నీట్ గా చేసుకుంటారు. అంటే SRK టిఫిన్స్ కి టేస్ట్ రావడానికి కూడా వీళ్ళ కారణమేనా? వాళ్ళలోనే ఉంటదండి, మనలో కాదు. మనం ఐటమ్ ఇవ్వడం కాదండి, వాళ్ళు చేయడంలోనే ఉంటారు. మొత్తానికి ఇక్కడ కుకింగ్ అంతా కూడా చాలా హైజీనిక్ గా జరుగుతుంది. మొత్తం అందరూ ఆడవాళ్ళు చేస్తున్నారు కాబట్టి, మన ఇంట్లో ఆడవాళ్ళు ఎలా అయితే నీట్ గా చేస్తారో ఇక్కడ కూడా అలాగే నీట్ గా చేస్తూ ఉన్నారు అనమాట. మరి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. మన దగ్గర ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి శ్రీనివాస్ గారు? 11 దాకా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఉప్మా. ఓకే, మామూలు ఉప్మా అండి. ఓకే, రాగి ఉప్మా అండి. రాగి ఉప్మా తింటారండి అందరూ ఇష్టంగానే? రాగి ఉప్మా బాగా వెళ్తుందండి. రాగి ఉప్మా ఒకటి, రాగి ఇడ్లీ ఒకటి బాగా వెళ్తుందా? మైసూర్ బాగుంటాయి. ఓకే, ఇదేంటండి? ఇది రాగి ఇడ్లీ. రాగి ఇడ్లీ, పెసర పులకండి, అరటికాయ బజ్జీ అండి, చిట్టి గారి, అరటికాయ, యాదపురం అండి. మనకి ఆవిరి ఇడ్లీ అన్నారు, దీంట్లో క్యారెట్, జీలకర్ర ఇవి చాలా కూడా ఉన్నట్టున్నాయి. నెయ్యి కూడా వేస్తాం. ఓకే, నెయ్యి, క్యారెట్, జీలకర్ర అండి, పొట్టిక్కండి, పొట్టికలు. ఇక్కడ ప్లేట్ నిండిపోయింది కదండి. చిట్టి పెసరట్టు అండి, చిట్టి మినపట్టు. ఓ, సో మొత్తం మనకి ఐటమ్స్ అన్ని నిండిపోయినాయి. ఈ కాకుండా ఇంకా ఉన్నాయి, మినపట్టు, అలాగే దిబ్బరొట్టె, పానకము. ఫస్ట్ వీటిని చూద్దాం. ఇక్కడ అలాగే చట్నీలు కూడా చాలా రకాలు ఉన్నాయి మనకి. 4 రకాల చట్నీలు, పొడి 5 రకాలు ఉంటాయండి. ఆవకాయ కూడా ఉంటది, ఆవకాయ పల్లి చట్నీ అండి, టమాటా చట్నీ. ఎప్పుడు ఇన్ని 4 రకాల చట్నీస్ ఉంటాయి? 5 రకాల. ఇంకా ఒక రకం తక్కువ ఉంది. ఓకే, ఈ అల్లం చట్నీ అండి. మీ దగ్గర దొరికే పొడులకి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటదని విన్నాను, నిజమేనండి? కారపొడి అండి, ఇది మనం స్పెషల్ గా తెప్పిస్తామండి. తెప్పిస్తారా? ఒక ఆయన రాజు గారు ఒక ఆయన ఇస్తారండి. ఓకే, ఆయన స్పెషల్ గా తయారు చేస్తారండి. అక్క ఏంటక్క ఐటమ్స్ మొత్తం ఇలా నింపేశారు ప్లేట్ నిండా? మరి అన్లిమిటెడ్ అంటే మామూలుగా అనుకున్నావా? చూస్తుంటేనే నోరుడిపోతుంది. మంచి ప్లేస్ కి తీసుకొచ్చినట్టున్నా. ఇంకా 2 ఐటమ్స్ రాలేదు, వస్తూ ఉన్నాయి అన్నమాట, మేక్ చేస్తున్నారు. సో ఏదో మిస్ అయింది, దెబ్బరొట్ట.
అనుకుంటా కదా. దిబ్బ రొట్టి అలాగే రాగి ఇడ్లీ కూడా. సో టేస్ట్ చేసేద్దామా? ఫస్ట్ ఉప్మాల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి ఇంట్లో 2 రకాల ఉప్మాలు ఉన్నాయక్క. ఒకటేమో రాగి ఉప్మా, ఇంకొకటి నార్మల్. ఫస్ట్ నార్మల్ తిందాం. నార్మల్ తిందాం. ఇంట్లో అమ్మ ఉప్మాలు పెట్టినప్పుడేమో ఎక్కదు కానీ బయటకు వచ్చి మాత్రం ఉప్మాలు తింటారని మనల్ని గట్టిగా వేసుకుంటారు. స్టార్టింగ్ ఉప్మాతో స్టార్ట్ చేస్తున్నాం. నాకు ఫస్ట్ జీడిపప్పు వచ్చింది. నాకు జీడిపప్పు వచ్చింది, నీకు జీడిపప్పు వచ్చిందా? అమ్మ ఫీల్ అవ్వకమ్మా, ఉప్మా చాలా బాగుంది నిజంగా. అవును, జీడిపప్పు అల్లం తినేసి చాలా బాగుంది. ఉప్మా ఇప్పుడు వేడిగా ఉండాలి. ఎక్కువగానే వేసినట్టున్నారు కదా. నీకు ముద్దుకి జీడిపప్పు వస్తుందా? ఎందుకంటే నేను లక్కీలో ఒకటి. అబ్బో బాగుంది. అల్లం యాక్చువల్గా నాకు ఉప్మా అంత నచ్చదక్క, కానీ ఇక్కడ తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అదే ఉప్మా వేడిగా ఉన్నప్పుడే బాగుంటది, చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. కానీ ఇక్కడ గట్టిగా అవ్వకుండా లూజ్ గా బాగుంది అనమాట. నేను రాగి పిండి అంటేనే అసలు కొంచెం దూరంగా ఉంటాను, కానీ రాగి పిండి మంచిది, హెల్త్ కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, విటమిన్ సి అన్ని ఉంటాయి. కానీ రాగి పిండి అంటే ఇంట్లో వేస్తే మనం తినము. సో ఇక్కడ ఎలా ఉందో టేస్ట్ చేయాలి. రాగిలో తింటే జావా లాంగ్వేజ్ ఈజీగా వస్తుందంట అక్క. విషయం చెప్పిన వాళ్ళు ఎవరు నీకు? నేనే. వచ్చిందా? తాగుతున్నావు మరి రోజుని? తాగుతులా. జాబ్ వచ్చిందా? జావా వచ్చింది. వచ్చిందా? తాగకుండానే వచ్చిందా? నైస్. నార్మల్ ఉప్మానే కాదు, రాగి ఉప్మా కూడా చాలా టేస్టీగానే ఉంది. ఎలా ఉంటది అని భయపడ్డాను, కానీ టేస్ట్ బాగుంది. నాకేం జీడిపప్పు రాలేదు, నేనంటే అంత లక్ లేకుండా ఉన్నానా? అయ్యో, జీడిపప్పు లేదక్క ఎందులో? ఈ ఉప్మాలో, రాగి ఉప్మాలో వేయలేదంటావా? ఎన్ని చట్నీలు పెట్టారు ఇక్కడ? మొత్తం 5 రకాలు ఉన్నాయి. అందులో పొడి మాత్రం ఇక్కడ డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే, చాలా బాగుంటది. సో మినపట్టు, చిట్టి మినపట్టు అని చెప్పేసి పెట్టారు, చూసారా ఎంత కొంచెం పల్చగా ఉందో. అలా చట్నీ. అదే తెలుసక్క, వెతుక్కున్నావు కదా అందులో ఏదో అని. ఎప్పుడైనా వంటగదిలోకి వెళ్ళావా? చాలా అద్భుతంగా వెళ్తుంటా. ఏమేమి వంటలు వచ్చు? అన్ని వచ్చు కానీ చేయనంతే. కాఫీ పెట్టడం వచ్చు? ఎప్పుడైనా పెట్టావా? అన్ని వచ్చాక కానీ చేయనంతే. బై ది వే, మనం మాటలో మర్చిపోయాం చెప్పడం, చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చట్నీ పేరేంటి చెప్పు సరే. కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీయే కదక్క. కొబ్బరి చట్నీ, వేరే ఏమైనా చెప్తావేమో అని. ఇంకో పచ్చడి ఏంటిది? ఇది టమాటా పచ్చడి అనుకుంటా. కొత్తిమీర టమాటా. బాబ్బా, పచ్చడి టేస్ట్ సూపర్ ఉంది. బాగుంది అక్క, పులుపులుగా. పచ్చళ్ళు అయితే ఎరక్కొట్టేశారు. అక్క ఎటుక బజ్జి చూసావా? హాట్ గా ఉంది నాకులాగా. బతికే బజ్జి చూస్తే హాట్ గా కాదు కానీ బక్కగా నీలా ఉన్నట్టు అనిపించింది. అక్క నువ్వులాగా ఉన్నాం అక్క. అక్క అయితే నాకు పొట్టికి చూస్తే నీకులాగానే పొట్టిగా ఉంది అక్క. మరి నేను చెప్తున్నానా చెప్పట్లేగా? పొట్టిగా ఉన్న వాళ్ళు గట్టి వాళ్ళు తెలుసా? మరి సన్నంగా ఉన్న వాళ్ళందరూ వీక్ గా ఉన్నట్టు కాదు, కరెంట్ తీగ లాగా ఉన్నట్టు. గట్టిగా బయట తిరక్కే గాల్లో కొట్టుకెళ్ళిపోతావు. స్ట్రాంగ్ అక్క నేను. అక్క చూసావా పొట్టికి స్పెషల్ ఇక్కడ. నీకులానే పొట్టిగా ఉన్నా అంతే అనుకుంటా. నెక్స్ట్ బ్లాక్ నుంచి వచ్చేది ఇంకా. సరే పొట్టిని ఎలా తీసారో చక్కగా ఆకులతోటి చక్కగా. ఇది యాక్చువల్ గా ఎలా చేస్తారు అంటే పనసపొట్టు ఆకులతో చేస్తారు అనమాట. ఇలాగా పనసకాయ ఆకు ఇవి ఇలా పుల్లలు తీసే. పనసకాయలో ఆ పనసకాయ చెట్టుకి పోషకాలు ఉంటాయి అనమాట. ఆ పోషకాలు రావాలి అని చెప్పేసి మామూలుగా మనం ఇడ్లీలో ఆయికుడం పెడతారు కదా, ఇది ఆయికుడం. దాంట్లో మనకి పోషక విలువలు అనేవి ఉంటాయి అన్నమాట. సో పనస చెట్టులో కూడా అలా పోషక విలువలు ఉంటాయి. దీంట్లో ఆవిరి పట్టినవి ఇలా చేయడం వల్ల దీనికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్న దీంట్లో ఏదైతే పోషక విలువలు ఉంటాయో అవి ఈ పొట్టికల్లోకి వెళ్తాయి. ఇక్కడ పొట్టికల్ అనేది స్పెషల్.
పొట్టిగా ఉంది. టేస్ట్ ఎలా ఉంది చెప్పాలి. ఊరికమ్మ తుత్తు అనుకుంటానే. ఎంత ఉన్నావు నువ్వు? నీ హైట్ అయితే నువ్వు మాట్లాడండి. హైట్ వెయిట్ కాదక్క, ఎప్పుడు వచ్చామో అది కాదు, ఫస్ట్ దిగిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇందాక నుంచి మనం పచ్చళ్ళతో టేస్ట్ చేస్తున్నాం కానీ అసలు ఇంగ్రీడియంట్ ఇక్కడ మనకి పొడులు ఉన్నాయన్నమాట. మీరు చూసారా? ఈ పొడులు అన్నవి టేస్ట్ చేసి చెప్తా. రివ్యూస్ లోనే విన్నాను నేను, టేస్ట్ చాలా బాగుంటది అని చెప్పి. కూడా బాగుంది. దాంట్లో నే ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. బాబ్బా, నాకు కారపుళ్ళు గుమ్మలు ఎక్కువ నచ్చవు. ఇక్కడ నేను వీళ్ళ దగ్గర స్పెషల్ గా దొరుకుతుంది అని చెప్పేసి అన్నారని నేను కారపొడి అని చెప్పేసి మరి వేయించుకున్నాను అనమాట. కారపొడి అని ఎందుకంటే తెలుసా నీకు? కారంగా ఉంటుంది కాబట్టి. కారపొడి కాబట్టి. షర్మిలకు జిల్లాలు అనుకుంటా 2.0 ఎప్పుడు ఇంతనా? ఇవాళ ఇలా స్టార్ట్ చేసావా? ఎప్పుడు అంతే. కొబ్బరి చట్నీ మాత్రం చట్నీల ఫ్లేవర్ ఉంది. ఇక్కడ స్పెషల్ నువ్వు ఇప్పుడు చిట్టి మినపట్టు ట్రై చేయి. నేను చెప్పాను కదా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పెషల్ అని చెప్పి. పొట్టిక్కలు అంటే అంబాజీపేట, చిట్టి పెసరట్టు అంటే కాకినాడ అని చెప్పి అలా అన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. పొట్టి పెసరట్టు అని చెప్పి పొట్టిగా వలె ఉంది కదా. నువ్వు నా హైట్ మీద పడింది. నువ్వు హైట్ ఎంత? బానే ఎక్స్ట్రాలు. చిట్టి పెసరట్టు టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్, ఎరగదీసేసింది. నోట్లో పెట్టుకుంటే ఇందాక ఏదో కరిగిపోతుంది అని అన్నది కాదు, అది కాదు కానీ ఈ చిట్టు పెసరట్టు అనమాట. నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది, స్మూత్ వెళ్ళిపోతుంది. ఏంటంటే ఆవిరి కుడుము. ఇది ఆవిరి కుడుము. నార్మల్ గా కుడుములు అంటే రౌండ్ గా స్వీట్ లా ఉంటాయి అనుకుంటారు, కాకపోతే ఇది షేప్ వెరైటీగా ఉంది. చూసారా? షేప్ ఏదైనా సరే ఆవిరి పట్టి ఇడ్లీ పిండిని ఆవిరి పెట్టేదాన్ని ఆవిరి కుడుము అంటారు. అండ్ దట్ మనం ఇంట్లో చేసుకునే ఆవిరి కుడల్లో ఇవన్నీ వేసుకోము, కానీ ఇక్కడ ఏంటి అంటే ఇవి ఇక్కడ అన్నీ దొరికేది హెల్తీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఇక్కడ క్యారెట్ తురుము అలాగే జీలకర్ర ఇవన్నీ వేసారనమాట. అంటే క్యారెట్ మనకి హెల్త్ కి మంచిదని మనకు తెలుసు, అది ఆవిరి పెట్టిందంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. గ్లో, మా చెల్లిలాగా గ్లో వస్తారనమాట తెల్లగా. చిట్టి పెసరట్టు ట్రై చేయి, బాగుంది. ఇదే ప్రాసెస్ లో అరటిక్కలు అంటే అరటి చెట్టు ఆకుతో అరటాకుతో దాన్ని రోల్ చేశారు. ఏమంది ఏంటది? అయ్యో రిల్లరా. నీ పేరేంటి? హర్షిత్. ఏ క్లాస్ చదువుతున్నా? 4th క్లాసా? ఇదేమాకు? అరిటాకు. ఇదేమాకు? అరిటాకు. గుడ్ బాయ్. అంటే తెలుసలేదు, నాలెడ్జ్ టెస్ట్ చేస్తాను అక్క. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు కదా. బానే కావాలని డౌట్ రేస్ చేశాను, ఎందుకు మీ ఇంటెలిజెన్స్ చెక్ చేద్దామని. మీరు పాస్ అయ్యారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో కవర్ చేసినట్టుంది ఇది. మినపట్టు టేస్ట్ చేయాలి నువ్వు. నెక్స్ట్ ఏంటి మీకు? ఏంటిది? అరటి బజ్జీ. మర్చిపోయావు కదా నువ్వు. సో ఎలా అనిపించింది ఫుడ్? బాగుంది అక్క, బాగుంది, చాలా బాగుంది. ఇంట్లో ఉప్మా చేస్తారు కదా, ఇంట్లో తింటావా ఉప్మాలో? బజ్జీ బాగుంది. బాగుందా? రాగి ఇడ్లీ లేదు కదండి, రాగి ఇడ్లీ బాగా ఎక్కువ అవుతాయండి. బాగా ఎక్కువ వెళ్తాయండి. వావ్, రాగి పిండి అనేది రాగికి ఎక్కువగా అమ్ముతానండి ఇక్కడ. ట్రై చేద్దాం. మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి? దోస, పూరి, చపాతి. సో మనం ఎక్కువగా తినే బ్రేక్ఫాస్ట్ లో చపాతీ, పూరి, బజ్జీ అన్ని. ఇక్కడ బజ్జీ దొరుకుతుంది, పక్కన పెట్టేస్తే ఇక్కడ దొరికే అన్ని కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఉండే అనమాట. మనం చూసినట్టు ఉప్మా,
ఉప్మా కూడా చాలా మంచిది, కానీ దాన్ని మనం స్కిప్ చేస్తూ ఉంటాం కదా. అలాగే రాగి ఉప్మా, రాగి ఇడ్లీ ఉంది. పూరి లాంటివి ఏమి ఉండవు, కానీ ఇక్కడ పెసర పొడుకు, చిట్టి గారె ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనం ఇప్పటి వరకు పొట్టికలు, అరటికలు, బజ్జీ, అలాగే పెసర పొడుకు, చిట్టి గారి, చిట్టి మినపట్టు, చిట్టి పెసరట్టు, అండ్ ఇదేంటిది అరటికాయ బజ్జీ, ఇడ్లీ, ఆయికుడు, మొత్తం 10 రకాలు. దెబ్బ రొట్టి 11. మనకి 11 రకాలు ఉంటాయి. ఈ ఐటమ్స్ అన్ని కూడా మనకి అన్లిమిటెడ్. అంటే 99 రూపీస్ కి ఏమొస్తుంది అసలు? 99 రూపీస్ కి ఇవన్నీ కూడా మనకి 99 రూపీస్ కి ఇస్తున్నారు. అండ్ 11 ప్లస్ వాటర్ బాటిల్. అది కాకుండా మీకు 5 చట్నీస్ ఉంటాయి. కారపొడి కారపొడి అయితే ఇక్కడ ఎక్సలెంట్, ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఓన్లీ 99 రూపీస్. ఇంకో విషయం తెలుసా నీకు? నీకు 99 రూపీస్ కి ఒక్కటే కాదు, నీకు చిట్టి పెసరట్లు ఇక్కడ బాగా ఫేమస్ కదా, నీకు నచ్చి తినేసావు, మళ్ళీ కావాలి అన్నా కూడా అన్లిమిటెడ్. మొత్తం ఈ ప్లేట్ మొత్తం ఖాళీ చేసి మళ్ళీ వెళ్ళినా కూడా మళ్ళీ వేస్తారు. అన్లిమిటెడ్ ఫుడ్. మాట్లాడుతూ తినేస్తున్నాను, కానీ టేస్ట్ చాలా బాగుంది. వాటర్ ఎక్కువ కాకుండా తినేటప్పుడు ఆరోగ్యం మంచిది కాదు. మన స్టమక్ లో హెచ్సిఎల్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. డైజెషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు అలా తాగేవనుకో హెచ్సిఎల్ యాసిడ్ చచ్చిపోతుంది. ఇప్పుడు తాగలేదనుకో, మరి నువ్వు ఎందుకు తాగుతున్నావు? నేను తాగచ్చు, నువ్వు తాగకూడదు. నువ్వు చెప్పిన బ్రేక్ఫాస్ట్ లో ఏది హెల్తీది చెప్పు, నీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ లో. 4 చెప్పావు ఇందాక నాకు. అందులో దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. దోశ ఉంది, ఇడ్లీ ఉంది, సాంబార్ ఉంది, సాంబార్ లేదు, చట్నీ ఉంది. ఇడ్లీ బాగుందక్క. రాగి ఇడ్లీ పొడితో ట్రై చేయను. అల్లం చట్నీ ఇందాక నుంచి నేను టేస్ట్ చేయలేదు, నువ్వు చేసావు లేదో. అల్లం చట్నీ బాగుంది, స్పైసీగా ఉంది, కానీ చాలా హాట్ గా ఉన్నా. ఇది మాత్రం పక్కన చట్నీ చాలా హాట్ గా. కొంచెం దూరంగా ఉండవా? కుక్క వస్తుంది, స్వెట్ పట్టేస్తుంది. బూరి అనలేక అయిపోయి చాలా సైలెంట్ గా కనిపించింది, కానీ అసలు సైలెంట్ అయితే అసలు కాదు. అరటికలు, టిక్కాలు అంటే చిన్నవి అంటారు కదా, నాకేమో పెద్దది పెట్టారు. కారపొడి అయితే చాలా బాగుంది, కారపొడితో టేస్ట్ చేద్దాం. మొత్తం ఇక్కడ టిఫిన్స్ అన్ని బాగా ఫేమస్ కాబట్టి చూసారా, క్రౌడ్ ఎలా నిండిపోయింది వెనకాల. నేను ఇక్కడ ఆయికుడుని ట్రై చేస్తాను అనమాట. చిట్టి పెసరట్టు చాలా టేస్టీగా ఉంది. ఇందాక ఎప్పుడో టేస్ట్ చేయమంటే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది. ఆయికుడు మాత్రం టేస్ట్ బాగుంది. ఇది ఇక్కడ స్పెషల్ అన్నమాట. ఇది కూడా మనకి పానకంతో ఇస్తారు. పానకం ఎప్పుడన్నా తినడం కానీ తాగడం కానీ జరిగిందా? పానకం చాలా ఇష్టం అక్క, తీపిగా ఉంటుంది. పానకాలు ఎప్పుడు ఇస్తారు చెప్పోసారి? అదే శ్రీరామ్. ఆ పానకం కాదు అది, ఇది బెల్లం పానకం అన్నమాట. ప్యూర్లీ లిక్విడ్ లా ఉంటది అనమాట. ఒకసారి దీంట్లో పెట్టి టేస్ట్ చేయండి. ఆ పానకంలో మిరియాలు వేస్తారు, ఇది మిరియాలు ఏమి వేయరు, తీయగా ఉంటది. చాలా బాగుంది. వేడి దిబ్బ రొట్టెని అలా పానకంలో ముంచుకొని తింటే ఎంత కమ్మగా ఉందో తెలుసా? కమ్మగా కాదు, తీయగా ఉంటది. నిజంగా వేడిగా ఉంది కాబట్టి దిబ్బ రొట్టు ఆ పానకంలో ముంచుకొని తింటే తీపి స్వర్గమే. ఇంకా బాబా చట్నీ కన్నా కూడా ఇది దిబ్బరొట్టు పానకం చాలా స్పెషల్. పాలకొల్లు ఇది మా నానమ్మ అయితే దిబ్బ రొట్టె బాగా చేస్తుంది. మా నానమ్మ చేసే దిబ్బ రొట్టె అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇది కూడా సేమ్ అలానే ఉంది మా నానమ్మ చేసినట్టుగానే. సో మనం ఈ ఫుడ్ అంతా తిన్నాం కదా, దీని కాస్ట్ ఎంత తెలుసా నీకు? ఓన్లీ 99 రూపీస్. 99. మనం ఎంత తిన్నా కూడా 99. టిఫిన్స్ అదిరిపోయాయి. విత్ 5 టైప్స్ ఆఫ్ చట్నీ, ఒక కారపొడి అయితే మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయాలి. ఇక్కడ పానకం దిబ్బరొట్టె, నాకు అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ ఎస్పెషల్లీ ఈ పెసరట్టు ఏదైతే ఉందో, చిట్టి పెసరట్టు నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోయింది అనమాట. అది మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. కంపల్సరీగా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ మీకు కావాల్సిన అన్ని రకాల టిఫిన్ ఐటమ్స్ దొరుకుతాయి. చెప్పాముగా 11 ఐటమ్స్. ఇది ఎస్ఆర్కే టిఫిన్స్, తాడేపల్లిగూడెం నుంచి పెంటపాడు వెళ్లే రోడ్ లో ఉంటుంది, తాళముందూరుపాడు. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 11, అలాగే ఈవినింగ్ వచ్చేసి 5 to 11 వరకు ఉంటుంది.
తప్పకుండా టేస్ట్ చేయండి. చేసిన వాళ్ళైతే కామెంట్స్ లో చెప్పండి మీకు ఏ ఫుడ్ ఐటమ్ ఇక్కడ బాగా ఇష్టమో, చట్నీస్ కూడా ఎలా ఉన్నాయి చెప్పండి. మళ్ళీ ఇంకో ఫుడ్ బ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. బాయ్.